నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. విశ్వం పుట్టిన తొలి నాళ్లలో అసలేం జరిగింది? గెలాక్సీలు ఎలా రూపుదిద్దుకున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా ఖగోళ శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు. ఇప్పటి వరకు చూడని విధంగా అత్యంత పురాతనమైన సుమారు 2 లక్షల కాంతి సంవత్సరాల పొడవున్న ఒక భారీ బ్లాక్ హోల్ జెట్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. మన పాలపుంత కంటే 2 రెట్లు పెద్దదైన ఈ జెట్ వెనుక ఉన్న రహస్యాలేంటి? విశ్వాంతరాలంలో జరిగిన ఈ మహావింత గురించి ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. అంతరిక్ష పరిశోధనలో తలక్రిందులైన లెక్కలు కనిపిస్తున్నాయి. క్వాజర్ J1601+3102 నుంచి వెలువడుతున్న ఒక భారీ జెట్ ను చూసి ఖగోళ శాస్త్రవేత్తలకు మతిపోవాల్సిందే. విశ్వం పుట్టిన కేవలం 1.2 బిలియన్ ఏళ్ల నాటికి ఈ జెట్ ఏర్పడిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే ప్రస్తుత విశ్వం వయస్సులో ఇది కేవలం 10% మాత్రమే. సుమారు 2 లక్షల కాంతి సంవత్సరాల పొడవున్న ఈ జెట్ మన గెలాక్సీ పొడవుకు 2 రెట్లు ఎక్కువగా ఉండడం విశేషం. ఈ సీన్ చూస్తుంటే విశ్వం పుట్టుకపై మనం ఇప్పటి వరకు అనుకున్న థియరీలన్నీ తలక్రిందులయ్యేలా ఉన్నాయి. యూరోప్లోని లోఫార్ టెలిస్కోప్ ద్వారా మొదట గుర్తించిన ఈ జెట్ ను జెమినీ నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోగ్రాఫ్ హాబీ ఎబెర్లీ టెలిస్కోప్ సహాయంతో ధృవీకరించారు. సాధారణంగా భారీ బ్లాక్ హోల్స్ మాత్రమే ఇలాంటి శక్తివంతమైన జెట్లను సృష్టించగలవని భావిస్తారు. కానీ కేవలం సూర్యుని ద్రవ్యరాశికి 450 మిలియన్ రెట్లు మాత్రమే ఉన్న ఈ బ్లాక్ హోల్ ఇంత భారీ జెట్ను ఎలా సృష్టించిందో అర్థం కాక పరిశోధకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒక బ్లాక్ హోల్ గ్యాస్ ధూళిని వేగంగా ఆకర్షించినప్పుడు దాని ధృవాల నుంచి కాంతి వేగంతో ఇటువంటి వాయు ప్రవాహాలు షూట్ అవుతాయి. ఇంత చిన్న బ్లాక్ హోల్ ఇంత పెద్ద విన్యాసం చేయడం శాస్త్రవేత్తలకే షాక్ ఇస్తోంది. ఈ జెట్ 2 వైపులా అసమానంగా ఉండడం మరో వింత. ఒకవైపు పొడవుగా ప్రకాశవంతంగా ఉంటే మరోవైపు తక్కువ వెలుతురుతో చిన్నదిగా ఉంది. దీనివల్ల విశ్వంలో గ్యాస్ సాంద్రత, అయస్కాంత క్షేత్రాల ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఈ ఆవిష్కరణతో గెలాక్సీల నిర్మాణం, నక్షత్రాల పుట్టుకపై ఉన్న పాత నమ్మకాలకు మంగళం పడక తప్పదు. విశ్వం తొలినాళ్లలో ఇలాంటి జెట్లు గెలాక్సీల ఎదుగుదలను ఎలా నియంత్రించాయో తెలుసుకుంటే మన ఉనికి వెనుక ఉన్న అసలు రహస్యాలు బయటపడతాయి. మొత్తానికి ఆకాశంలో కనిపించిన ఈ మహాజెట్ అంతరిక్ష పరిశోధనలో కొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. మరి బ్లాక్ హోల్ మనకు ఇంకెన్ని విషయాలు వెల్లడిస్తుందో వేచి చూడాలి.